వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 రూపాయల నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం అందించనున్నారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింపచేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేస్తారు. నాన్న ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. నా సోదరుడు గిరి ఆయనకు ఉద్దేశపూర్వకంగా సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అని పద్మనాభం కుమార్తె బి క్రాంతి ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి వద్దకు తనను తీసుకువెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రయత్నిస్తే సోదరుడు గిరి అతని మామ అడ్డుకున్నారని ఆరోపించారు. తన తండ్రి ఆరోగ్య సమాచారం గురించి దగ్గరి బంధువులు అలాగే ఆయన ప్రధాన అనుచరులకు సైతం తెలియడం లేదన్నారు. ఏపీలో 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ, ఏఐ ఆధారిత 500 స్టార్టప్ల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్విడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు శిక్షణతో పాటు ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆ సంస్థ సహకారం అందిస్తోంది. ఏపీని దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. 10 ఏళ్లు దోచుకు తిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తాయట. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కమిషన్ నోటీసులు ఇస్తే విచారణకు హాజరై జవాబు చెప్పాల్సింది పోయి మాపై విమర్శలు చేస్తున్నారు. గంధమల్ల రిజర్వాయర్ కు నీళ్లెలా ఇస్తారని ఓ పెద్ద మనిషి ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ అలాగే మిడ్ మానేరు వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలీదా? 600 ఆ రిజర్వాయర్ ను పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. 600 మూసి ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో సుమారు 1,051 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే 9 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణాలు నాటి బీఆర్ఎస్ మంత్రి మండలి నిర్ణయంతోనే జరిగాయని, ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల హాజరయ్యారు. బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా ఏ బ్యారేజీ ఎక్కడ కట్టాలనేది టెక్నికల్ కమిటీ చూసుకుంటుంది. ఆర్థిక శాఖకు సంబంధం లేదు. నేను సమాధానం చెప్పలేను. మా రాజకీయ నాయకులకు సంబంధం లేదు. సాంకేతిక నిర్ణయాలు మేము తీసుకోలేమని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందా అన్న ప్రశ్నకు ఆర్థిక క్రమశిక్షణ నీటిపారుదల శాఖ బాధ్యత. వారికి ప్రత్యేకంగా అకౌంట్స్ విభాగం ఉంటుంది. దస్తాలన్నీ వారి వద్దే ఉంటాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు అని ఎంపీ ఈటల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో విస్తరణకు మరో అడుగు పడింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ 3 మార్గాల డిపిఆర్లను వేర్వేరుగా రూపొందించగా తాజాగా వాటికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించింది. మెట్రో 2వ దశ బి భాగంలోని 3 మార్గాలు కలిపి 86.1 కిలోమీటర్ల పొడవున 2030 నాటికి పూర్తయితే ప్రతిరోజు 6.50 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని డిపిఆర్లో పేర్కొన్నారు. భారత బలగాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మా తాజా చిత్రం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహాత్కర్తగా పేరొందిన అతను ప్రస్తుతం ఎలా ఉంటారనేది ఇప్పటి వరకు బయట ప్రపంచానికి వెల్లడి కాలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే ఇన్నాళ్లు అందుబాటులో ఉంది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో అతడి తాజా చిత్రం బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కాశ్మీర్ భారతావనికి మకుటం లాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇక్కడ ప్రజలకు తన పూర్తి మద్దతు అందిస్తామని అభయం ఇచ్చారు. పెహల్గాం ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారనీయబోమని ప్రతిజ్ఞ పూనారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగిన రోజుల్లో పాకిస్తాన్ ప్రయోగించిన శతఘ్ని గుండ్లకు ధైర్యంగా ఎదురొడ్డిన సరిహద్దు ప్రాంత వాసులను ప్రశంసించారు. పాకిస్తాన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఒక్కో ఇంటికి 2 లక్షల రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి ₹1,00,000 అదనపు సాయం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ యువత కలల సాకారానికి పూర్తి మద్దతునిస్తాం. దీనికి ఏ అవరోధం వచ్చినా ముందుకు నేను అడ్డుగా నిలుస్తాను అని
ప్రధాని ఉద్ఘాటించారు. పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడడం ద్వారా కశ్మీరీ ప్రజల బతుకు తెరువును ధ్వంసం చేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నిందని ఆయన అన్నారు. కశ్మీర్ లోయలో తొలి రైల్వే సేవను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఒకరేమో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధిపతి, మరొకరేమో ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త. వీరిద్దరి మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ అంటే, తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ సమాధానమిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి తప్పించినందుకే మస్క్ కు అంత ఆక్రోశమని పేర్కొన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు ఈ ఏడాది 16,73,230 మంది యాత్రికులు వచ్చినట్లు సౌదీ అరేబియా హజ్ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది. యాత్రికుల్లో ఎక్కువ మంది సౌదీ వెలుపల నుంచి వచ్చిన వారేనని పేర్కొంది. 2024తో పోల్చి చూస్తే ఈ ఏడాది 1,60,000 మంది యాత్రికులు తక్కువగా వచ్చారు. కరోనా కాలాన్ని మినహాయిస్తే గడిచిన 30 ఏళ్లలో ఇదే అత్యల్పమని వెల్లడించింది. హరిహర వీరమల్లు విడుదలపై చిత్ర బృందం అధికారికంగా స్పందించింది. ముందు అనుకున్నట్లుగానే ఈ నెల 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నామని స్పష్టం చేసింది. త్వరలో ట్రైలర్ వస్తుందని, దాంతో పాటే తదుపరి విడుదల తేదీని ప్రకటించనున్నట్లు పేర్కొంది. కష్టమైన తప్పనిసరి పరిస్థితిలోనే సినిమాని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రాన్ని మరింత గొప్పగా మలిచేందుకు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని తెలిపింది. ఈఎంఐ భారం మోస్తున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించి మరింత ఊరట కల్పించింది. ఆర్బీఐ ఇలా రెపో రేటును సవరించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. మొత్తంగా ఇప్పటి వరకు 1% వరకు వడ్డీ రేటును తగ్గించింది. తాజా నిర్ణయంతో హోమ్ లోన్ తీసుకున్న వారిపై ఈఎంఐ భారం మరింత తగ్గనుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.